ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరుబాటను ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే గత కొన్ని రోజులుగా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దీనిపైన కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఎవరైతే జేఏసీ ఏర్పడడం జరిగిందో నాయకులందరూ కూడా పిలవడం జరిగింది. వారితో పాటు చర్చించడం జరిగింది. సమస్యలను సానుకూలంగా చర్చించి వాటిని అన్నిటి కూడా తీరుస్తామని కూడా చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి సో కొన్ని రోజులు గడిచింది. మరి దీనిపైన అసలు ఏం జరుగుతుంది, అసలు చర్చలు ఏ విధంగా సాగుతున్నాయి అనే దానిపైన కూడా ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి థామస్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. సార్ చెప్పండి, చర్చలు జరిగాయి, కొన్ని రోజులు గడిచింది, అసలు మీకు ప్రాసెస్ జరుగుతుంది అనుకుంటున్నారు? ఆల్రెడీగా చర్చలు అనేది సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి 7 సంఘాలతోటి గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు 4 ఎమ్మెల్యేలతోటి కూర్చొని సుదీర్ఘ చర్చలు పాయింట్ టు పాయింట్ మాట్లాడడం జరిగింది వారి ఛాంబర్లో. దాంట్లో సానుకూల స్పందన రావడం వల్ల మేము సమ్మెని వాయిదా వేసుకోవడం జరిగింది. సమ్మెని మేము క్యాన్సిల్ చేసుకోలేదు, కేవలం వాయిదా వేసుకున్నాం. వారి మీద ఒక నమ్మకం కూడా పెట్టినాం. ప్రభుత్వానికి కూడా టైం ఇవ్వాలని చెప్పి మేము చెప్పినాం. ముఖ్యమంత్రి గారు కూడా మధ్యాహ్నం 2 సార్లు టీవీలో మాట్లాడినప్పుడు వారి పరిస్థితులని చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా తొందరపడవద్దు, 40,000 మంది ఉద్యోగాల భవితవ్యాన్ని ముందుకు తీసుకోవాలన్న ఉద్దేశంగా జేఏసీకి బాధ్యత ఉంది. రెండోది, జేఏసీని కార్మికులు నమ్మి టోటల్గా 40,000 మంది మాకు మద్దతు ఇచ్చింది. కాబట్టి ఇవాళ మేము సుదీర్ఘ చర్చల్లో అన్ని విషయాలు కూడా గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సమక్షంలో గౌరవ కూనంనేని సాంబశివరావు సిపిఐ ఎమ్మెల్యే గారు, గౌరవ ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఎమ్మెల్సీ గారు, అట్లాగే 2 ఎమ్మెల్యేలు ఏదైతే మనం దేవరకద్రకు సంబంధించినటువంటి మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ, అట్లాగే పరిగికి సంబంధించినటువంటి రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, వాళ్ళందరూ కూడా కూర్చొని చర్చలు జరపడం జరిగింది. సానుకూల స్పందన వచ్చింది. ప్రతి అంశం కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన దాంట్లో మాకు క్లారిటీ, ఒక నమ్మకం, తర్వాత గవర్నమెంట్ కూడా మేము టైం ఇవ్వాలని చెప్పి అనుకొని మేము టైం ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే వాళ్ళు మేము అన్ని కూడా చేస్తామని చెప్పారు. మా ప్రాధాన్యత మేము ముందుగా చెప్పినాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అది నంబర్ 1గా ఉండాలని చెప్పినాం. రెండోది, ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులు ఏదైతే వస్తున్నాయో వాటిని కేంద్ర ప్రభుత్వం ద్వారా మాట్లాడి ఆ రాయితీ కూడా ఆర్టీసీకి ఇప్పించి నేరుగా ఆ బస్సులని ఆర్టీసీకి ఇప్పిస్తే ఆర్టీసీలో ప్రైవేట్ పరం కాదు, ఉద్యోగాలు పోవు. రెండోది, ఒక్క బస్సు వస్తే 5-5గురికి ఉద్యోగాలు వస్తాయి. రెండోది, రాయితీ 50% ఇవ్వడం వల్ల ఒక బస్సుకు మనం డబ్బులు కడితే ఒక బస్సు మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది. కాబట్టి ఆర్టీసీకి లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చర్యలు చేయాలంటే గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పాను. ఇవాళ మేము కూడా నోటు పెట్టినాము, వాళ్ళకి ఆల్రెడీ లెటర్ పంపించినాము. మేము దాని మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేస్తా అన్నారు. మిగతా అంశాలు కూడా అన్ని ఇలా రిటైర్మెంట్ కార్మికులకు సంబంధించినటువంటి టోటల్ లీవ్ ఎన్కాష్మెంట్లు కావచ్చు, 2017కు సంబంధించిన టోటల్ అన్ని కూడా లెక్క ప్రకారం చేయాలని చెప్పడం కావచ్చు, చేసినాం. అట్లాగే ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పినాం. కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలన్నాం. ఇంటర్నల్గా ఉన్నటువంటి మాకు ఏదైతే కార్మికులకి టెస్టులు పెట్టి పాస్ చేసి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి పెట్టడం జరిగింది. దానికి అన్నిటికీ కూడా సానుకూలంగా వాళ్ళు టోటల్గా సంధించారు. అట్లాగే మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ సమ్మె కాలంలో జరిగిన వాళ్ళ కేసులు ఉన్నాయి, అవి కూడా ఎత్తేయాలని సానుకూలంగా మంత్రి గారు చెప్పారు. రెండవది, ఎవరైతే మన బ్రెడ్ విన్నర్ స్కీమ్ పిల్లలు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది, మంచిదే. ఆ ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇచ్చింది. కానీ సజ్జనార్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళకి కన్సల్టెంట్ పే అని చెప్పి పెట్టారు. దాన్ని యూనియన్గా కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్పినాం. మా ప్రయత్నం నెరవేరింది. గౌరవ మంత్రివర్యులు కూడా దాన్ని చేద్దామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి మిగతా అన్ని విషయాలు కూడా చర్చకు రావడం, ప్రతి దాని మీద స్పందించి మాట్లాడడం వల్ల కార్మికుల వెల్ఫేరు, సంస్థ మనుగడ ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా వాయిదా వేసి ముందుకు వచ్చినాం. మరి త్వరలో చేస్తా అన్నారు, ఇప్పటికి కూడా చేయాలని చెప్పి మేము అంటా ఉన్నాం. మాకు ఇంకొక స్పందన ఏంటంటే మొన్న అంటే 20-21 తారీఖుల్లో కూడా యాజమాన్యం కంప్లీట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుచుకొని వాళ్ళ దగ్గర డాటా తీసుకున్నట్టుగా మాకు క్లుప్తంగా సమాచారం ఉంది. అంటే 20-21 2 రోజులు కూడా ముఖ్యమంత్రి గారితో చర్చలు జరిగినట్టుగా వాళ్ళ తీసుకున్నట్టుగా ఉంది. మూడో అంశం ఏంటంటే ఇవాళ యాజమాన్యంలో కూడా ఒక మార్పు రావడం జరిగింది. మేము స్వాగతిస్తున్నాం గౌరవ మా రీసెంట్ ఎండి గారిని. వారు కానీ హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో యాజమాన్యం తరఫున సానుకూలంగానే గవర్నమెంట్ దగ్గర చర్చలు జరిగినట్టుగా ఇదంతా కూడా అన్ని విషయాలు అంటే వాట్ అనేది ఇలా అప్పులు వాస్తవాలు కావచ్చు, ఎన్ని ఉన్నాయి, ఎన్ని రావాలి, ఏం చేయాలి, ఎట్లా ఉంటుంది, తర్వాత ప్రభుత్వంలో విలీనం చేస్తే ఉంటే బర్డన్ ఎంత, మహాలక్ష్మిది ఎంత అనేది అంతా డిస్కషన్ జరిగినట్టుగా సమాచారం ఉంది. దాంట్లో సానుకూలంగా మా మేనేజ్మెంట్ ముఖ్యమంత్రి గారికి సానుకూలంగా చెప్పినట్టుగా ఉన్నాయి. కాబట్టి మాకు దాంట్లో కూడా ఒక నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు కాకుండా ఈ రెండో అయితే మనకి తెలంగాణ ఫార్మేషన్ డే 2 జూన్ ఉంది.
నేను అనుకుంటున్నా ఈ లోపల నిన్న మొన్న పేపర్లలో కూడా చూసినట్టుంటే మరి వాళ్ళు ఏదైతే మంత్రులు కూడా కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పి మీటింగ్ పెట్టుకోవాలనేది అయితే ఉందో, సో అటువంటిది కూడా సన్నాహాలు జరుగుతున్నట్టుగా పేపర్లో చూస్తున్నాం. అంటే వాళ్ళు ఇవాళ పెట్టుకొని మాట్లాడి ఫైనల్ చేస్తారన్నటువంటి ఆశాభావం మాకుంది. రెండోది ఏంటంటే కార్మికుల్లో కూడా మీరు చూసినట్టుంటే కార్మికుల్లో ఏ రోజైతే గౌరవ ట్రాన్స్పోర్ట్ గారి సమక్షంలో మేము మాట్లాడినామో అది మేము పోస్ట్ పోన్ చేసుకున్నామో ఆ తర్వాత ఎక్కడ కూడా ఒక వైలెన్స్ లేదు. కార్మికులు అంటే కార్మికులు కూడా నమ్మకంగా 40,000 మంది నమ్మకంగా ఈ జేఏసీ తప్పకుండా మాకు న్యాయం చేస్తుంది, మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఒప్పిస్తుంది అన్న నమ్మకంతో వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నారు. ఈ విషయాలను అన్నిటి కూడా మీరు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు. ఈ విషయాలను ఎప్పటికప్పుడు కూడా మీ కార్మిక లోకానికి కూడా తెలియజేస్తున్నారా, నమ్మకం పోగొట్టుకోకుండా ఉండడానికి? కార్మికుల్లో కూడా ఆ రోజు అయిపోయిన తర్వాత ఇక వాళ్ళకు ఉంటుంది, ఎవరికైనా ఆశలు ఉంటాయి కాబట్టి కార్మికులందరూ అన్న ఏమైంది, టైం అవుతుంది కదా, మరి 2 జూన్ వస్తుంది కదా, మీరు అవుతుందా లేదా, ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అని అంటే తొందరపడొద్దు అని చెప్పినా. మీరు ఏ నమ్మకం అయితే జేఏసీ మీద పెట్టినో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు ఉండండి. తప్పకుండా మా అందరి కృషి కూడా అదే, జేఏసీ ఫలితమే అది. ఇవాళ ముఖ్యంగా అన్ని సాధిద్దామని చెప్పి అనుకున్నాం. కార్మికులు కూడా ఎందుకంటే వాళ్ళకి ఆవేదన ఉంది కాబట్టి తొందరగా చేయండి, ఏదో చేయండి అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి జేఏసీగా మా ప్రయత్నం చేస్తున్నాం. మేము కూడా లాబింగ్లో మంత్రులను కలిసి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొన్న గౌరవ మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ఇంటికి పోయి కూడా మేము కలవడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలను కూడా కలిసినాం. ఇంకా కూడా రేపు ఎల్లుండి కూడా మా జేఏసీగా మా ప్రయాణం ఉంటుంది. ఆ విధంగా చేసే విధంగా మాకు ఒక నమ్మకం ఏంటంటే తప్పకుండా గవర్నమెంట్ ఇంత చేసి ఇంత చర్యలు నలుగురితో చేసింది కాబట్టి తప్పకుండా ఆర్టీసీ వాళ్ళు ఒకటేంటంటే ఇవాళ ఆర్టీసీకి మేలు చేస్తే లాభం ఎవరికి వస్తుంది అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఆ ప్రభుత్వం చేయలేదు, ప్రభుత్వంలో విలీనం చేయలేదు, ఇవన్నీ బకాయిలు పెట్టిండ్రు, కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు, మేము అన్ని తీరుస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు కాబట్టే కార్మికులు ఆకర్షితులై ఆర్టీసీ వాళ్ళందరిగా మేము నిర్మోహమాటంగా బయటకు వచ్చి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినామని మేము అనుడు కంటే గౌరవ ముఖ్యమంత్రి వారే చెప్పిండ్రు ఆర్టీసీ వాళ్ళు వారియర్స్ గా గెలిపించారు అనేది. కాబట్టి ఇలా పేరు ఎవరికి వస్తుంది అనుకుంటే ఇంకొక వాళ్ళకి పేరు రాదు, కాంగ్రెస్ పార్టీకే పేరు వస్తుంది అనేది ప్రగాఢ నమ్మకం. ఆర్టీసీ కార్మికులు కూడా ఇవాళ ప్రభుత్వ విలీనం కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమ్మెలో ఉన్న అంశాలు పరిష్కారం అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని ఒక మంచి బలం వస్తుంది, అందరు కూడా సపోర్ట్ ఉంటారు. ఉదాహరణకు ఒకటి చెప్తా, నేను మహాలక్ష్మి పథకం పెడితే అది ఎంత కష్టము నిష్ఠురమైందో మీ అందరికి తెలుసు. ఇబ్బందులు కష్టాల్లో ఉన్నదాన్ని కూడా 48 గంటల్లో మేము సక్సెస్ చేస్తే ఎనలేని పేరు ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ వస్తుందని చెప్పి మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రికి తెలియజేస్తా ఉన్నా. దీని మీద అనుమానాలు అక్కర్లేదు, మేమంతా మీకు అండగా ఉంటాం. ఆర్టీసీని రక్షించండి, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయండి. మీ మీద అపూర్వమైన మాకు గౌరవం నమ్మకం ఉంది. ఆ నమ్మకం వమ్ము కాకుండా మీరు త్వరలో చేస్తే నమ్మకం ఉంటుందని చెప్పి ఆ విధంగా మా కార్మికులు కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న వాళ్ళకి మీరు సర్ప్రైజ్ గా తీపి కబురిస్తారని నేను అనుకుంటాను. అలాగే ఉద్యోగ సంఘాల జేఏసీ తోటి మీరు పోరాడుతున్నారా? వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు, నన్ను చీల్చినా కోసినా ఏది ₹1 కూడా లేదు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా అర్థం చేసుకోవాలన్నారు. అంటే అది ప్రొలాంగ్ అవుతుందా? అంటే మీరు కూడా అందులో ఉంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? మేము ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, ఏ సంవత్సరంలో ఉన్న ఉద్యోగ సంఘాల కంటే ఈసారి ఎక్కువ ఉద్యోగ సంఘాలు సంస్థలు కలవడం ప్రధానంగా మెయిన్గా అన్ని సంఘాలు ఏకతాటి మీదకి మా గౌరవ అధ్యక్షుడు ఏదైతే జగదీశ్వర్ గారు ఉన్నారో మారం జగదీశ్వర్ గారి ఆధ్వర్యంలో మేమంతా ఉన్నాం. ఇంతకుముందు ఆర్టీసీ మామూలుగా ఫ్రెండ్లీగా ఉంటుండే, మేము జేఏసీ అయిన తర్వాత ఈ ఆర్టీసీ జేఏసీ కూడా దాంట్లో మేము భాగస్వామ్యం మాకు ఇచ్చిండ్రు కాబట్టి మా ఐటెం కూడా వాళ్ళు పెట్టిన దాంట్లో ఐటెం నెంబర్ 55 ఉంది. అంటే ఇవాళ మాకు చెప్తా ఉన్నారు ఎవరికి వీళ్ళు అంటే మాకు ఎవరితోటి ఉద్యోగులుగా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో లాబింగ్ చేసుకొని ఉద్యోగుల యొక్క మంచి చెడ్డలు, వాళ్ళకి రావాల్సిన బాగోగులు, జీతభత్యాలు, డిఏలు, పెన్షన్లు చేసేటువంటి విధానం ఉంటుంది. దానికే ఈ జేఏసీగా మేము అందరం కలిసినాం. కానీ మాకు రాజకీయ లబ్ధి లేదు, ఏ రాజకీయ పార్టీకి మేము లేవు. అది ఎవరు చెప్పినా కానీ అనుమానాలు కానీ అది ఉండదు. రాజకీయ లబ్ధి ఉన్న వాళ్ళు కొంతమంది మా మీద చెవాకులు వేసేసి వీళ్ళు మా వాళ్ళు అంటూ ఉంటారు, దానికి మేము బాధ్యులం కాదు. ఇవాళ మారం జగదీశ్వర్ గారి సారథ్యంలో ఏదైతే జేఏసీ ఉందో దాంట్లో ఆర్టీసీ కూడా భాగస్వామ్యమే.
మేము అందరు వాళ్ళకి మా మద్దతు ఉంటుంది, మాకు కూడా వాళ్ళ మద్దతు ఉంటుంది. అంత మాత్రాన ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ప్రభుత్వం దగ్గర మా బాధలు చెప్పుకొని మేమంతా ఐక్యంగా ముందుకు పోతాము అనేది ఐక్యత తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అనేది మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాను. అలాగే సార్, ఇంతకు ముందు చూసుకున్నట్టయితే మీరు యూనియన్లుగా పోరాడి ఆర్టీసీ అంటేనే యూనియన్లు, దాంతో చాలా చారిత్రాత్మకమైన విషయాలు ఉన్నాయి మీరు సాధించుకున్నాయి. ఇప్పుడు యూనియన్లు లేకపోవడం వల్ల ఎంత ఇష్యూ వచ్చిందని అనుకుంటున్నారా? రేపు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? యూనియన్లు వస్తాయనుకుంటారా? నమ్మకం ఉందా? అసలు ఆర్టీసీ పుట్టించిన నుంచి యూనియన్లు ఉన్నాయి. యూనియన్ల ద్వారానే ఆర్టీసీ ఇవాళ ఇంతింత వటుడింత అయిన చందంగా ఆర్టీసీ యూనియన్ల యొక్క సహకారంతో, ఆర్టీసీ యూనియన్లు ఎప్పుడు కానీ మా మాతృ సంస్థ అని మేము చెప్పేవాళ్ళం. అంటే సంస్థకు నష్టం చేసేవాళ్ళం కాదు. కానీ ఆనాడు జరిగినటువంటి కొంతమంది ఒకరిద్దరు జేఏసీ నాయకులు చేసినటువంటి తప్పిదంతో ఆనాడున్న ముఖ్యమంత్రి యూనియన్లని పక్కకు పెట్టడం వలన వచ్చిన పరిణామాల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు కార్మికులు ఎదుర్కొన్నారు. ఒకడో ఇద్దరో చేసిన దానికి ఇలా 40,000 మంది 45,000 మంది ఇబ్బంది పడ్డారు, కష్టపడ్డారు. కాబట్టి అవన్నీ ఉండకూడదు. యూనియన్లు అనేది తీయడానికి ముఖ్యమంత్రికి ఎలాంటి పవర్ ఉండదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ యాక్ట్ కింద, స్టేట్ యాక్ట్ కింద ఉండేటువంటి చట్టాలు. వీటి పార్లమెంటులో అమెండ్మెంట్ అయితే తప్ప దీన్ని మార్చే అధికారం ఏ ముఖ్యమంత్రికి లేదు. కాబట్టే ఈ యూనియన్లు ఇస్తా అని చెప్పి వచ్చే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పెట్టింది, ఇస్తా అన్నారు, ఇవ్వాలని చెప్తున్నారు. మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అడిగేవాడు లేకపోతే ఇబ్బందులు వస్తాయి. రెండోది, అశాంతి రాకుండా ఉండాలంటే అడిగే నాయకులు యూనియన్లు ఉంటే వాళ్ళ ద్వారా ఎక్కడికక్కడ స్థానికంగా సమస్యలు పరిష్కారం అయితే ఇబ్బందులు రావు. అది ప్రభుత్వానికి మేలు జరుగుతుంది, సంస్థకు మేలు జరుగుతుంది, కార్మికులకు మేలు జరుగుతుంది. కాబట్టి యూనియన్లు ఉండాలి, ఇవ్వాల్సి అనుకున్నాం. రెండోది, ప్రభుత్వంలో మెర్జర్ ఏపీలో అక్కడ అయింది. మెర్జర్ అయితే ఆటోమేటిక్గా మాకు అసోసియేషన్లు వస్తాయి. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఉన్నాం, మేము అందరం కూడా కలిసి పనిచేస్తాం. అందరం కూడా సిఎస్ దగ్గరికి పోతాం, గవర్నమెంట్ దగ్గరికి పోతాం. తర్వాత అందరం కూడా ఏ మేనేజ్మెంట్ ఉంటే ఆ మేనేజ్మెంట్ దగ్గర మాట్లాడేటువంటి హక్కు వస్తుంది. కింది కూడా డిపో అసోసియేషన్ ఉంటుంది, జిల్లాలో జిల్లా అసోసియేషన్లు ఉంటాయి. కాబట్టి ఇబ్బంది లేదు. నథింగ్ బట్ యూనియన్స్. అక్కడ కూడా ఆ గౌరవం ఉంటుంది. ఏది వచ్చినా మేము దానికి సిద్ధంగానే ఉన్నాం. డెఫినెట్గా యూనియన్లు లేవనే నెపంతో ఇవాళ ఇదంతా జరిగిందనేది వాస్తవం. ఇప్పుడు జరగొద్దనే జేఏసీగా మేమంతా కూడా ముందుకు వచ్చి మా ప్రయత్నం చేసినాం. మా ప్రయత్నంలో సఫలీకృతమైతే న్యాయబద్ధంగా ఉంది. జేఏసీ మన నోటీసులు ఇచ్చి న్యాయబద్ధంగా ముందుకు పోయినాం. కాబట్టి ఇలా ప్రభుత్వం, గవర్నమెంట్ కూడా మమ్మల్ని పిలిచింది. మీ సమక్షంలో అక్కడ మాట్లాడడం జరిగింది. భవిష్యత్తులో నేను అనుకుంటున్నా అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఆదేశాలు ఇచ్చి గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ముఖ్యమంత్రి వర్యులు మమ్మల్ని పిలిచి మాట్లాడి పరిష్కారం చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. అది చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుంది, కార్మికులు అండగా ఉంటారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఏదైతే సమ్మెను విరమించలేదు, దాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగిందని మాత్రమే చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా సానుకూలంగా చర్చలు జరుగుతున్నాయి. తమ సమస్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా దానిపైన వివరణ తీసుకుంటున్నారని చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి మొత్తానికి తాము అనుకున్న సమస్యలు కావచ్చు, ఏదైతే డిమాండ్స్ ఉండడం జరిగిందో వాటన్నిటి కూడా ప్రభుత్వం తీరుస్తుందని అనుకోవడం జరుగుతుంది. అలాగే కార్మికులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా దానికోసం అనునిత్యం కష్టపడుతూనే ఉన్నామని, అలాగే కార్మికులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చే విధంగా, వారి మనోబలం దెబ్బతినకుండా ఉండే విధంగా కూడా వారికి ప్రతి సమాచారాన్ని కూడా చేరవేస్తున్నామని కూడా థామస్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. అలాగే ఉద్యోగ సంఘాలతో పాటుగా జేఏసీతో తాము కూడా నడుస్తున్నామని, అందరం కూడా ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఎవరు ఉద్యోగులు వ్యతిరేకం కాదు, అందరం కూడా కలిసి కట్టుకొని వెళ్తేనే ప్రభుత్వం అనేది ఉంటుంది. కాబట్టి తమ సమస్యలను వారికి విన్నవించే విధంగానే తామందరం ఉన్నామని చెప్పేసి చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఉద్యోగ సంఘాలతో పాటుగా తామందరం ఉంటామని చెప్తున్నారు. అలాగే సంఘాలకు సంబంధించి యూనియన్లు అనేవి కూడా ఎక్కడ కూడా వెళ్ళలేదు. దానికి సంబంధించి కూడా దాన్ని తీసేసే హక్కు ఎవరికి లేదు. కాబట్టి యూనియన్లు కంపల్సరీగా ఉండాల్సిందే. త్వరలో కూడా యూనియన్లు అనేవి వస్తాయని కూడా, వచ్చే అవకాశం ఉందని కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్.